సార్ గేమ్ చేంజర్ చూసారా? యా, దిస్ ఈజ్ సెకండ్ టైం. ఎలా అనిపించింది? ఇది ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు. నౌ విత్ కిడ్స్. ఓకే, ఎలా అనిపించింది సార్? యా, వండర్ఫుల్. ఐ మీన్ we need to show the movie for kids actually. ఓకే, బాగా నచ్చిన అంశాలు ఏంటి సార్? నచ్చిన అంశాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే ఫ్యూ రివ్యూవర్స్ చెప్పండి. అబౌట్ సమ్వన్ రగడ సంథింగ్ పూల చొక్క బాల్స్ గడి వాడెవడో వీళ్ళందరినీ ఒకటే అడుగుతున్నా, మీరు శంకర్ లాగా ఒక 5 minutes మూవీ తీయండి మీ లైఫ్ లాంగ్ ఎప్పుడైనా. మీరు తీయగలిగితే అప్పుడు మీరు రివ్యూస్ ఇవ్వండి. ఓకే, మూవీని చంపేయకండి. మీకు చేతనైతే సినిమా చూసి జస్ట్ ఒపీనియన్ చెప్పండి అంతే. సాంగ్ బాగాలేదు, కంటెంట్ లేదు, అరే మీ జీవితాల్లో ఒక సినిమా తీయండిరా, తీసి అప్పుడు రివ్యూ ఇవ్వండి. యూట్యూబ్లో చూసి రివ్యూ ఇస్తున్నట్టు వాళ్ళ బతుక్కి నేను రివ్యూ ఇచ్చే వాళ్ళని ఒకటి అడుగుతున్నా, మీరు మీ టికెట్ చూపించండి ఫస్ట్. హూ ఎవర్ ఇట్ ఈస్, ఎన్టీఆర్ ఫ్యాన్ అవ్వచ్చు, మహేష్ బాబు ఫ్యాన్ అవ్వచ్చు, రామ్ చరణ్ ఫ్యాన్ అవ్వచ్చు, మీరు మీ టికెట్ చూపించి మీరు రివ్యూ ఇవ్వాలి. అంతేగాని సినిమా బాగాలేదు, చూడనోడు బాగాలేదండమే, అది ఏమనుకుంటున్నాడు? ఓకే, సినిమా గురించి చెప్పండి సార్. సినిమా ఎక్సలెంట్. నౌ దిస్ టైమ్ ఐ కేమ్ ఫర్ సాంగ్ యాడ్ చేశారు కదా, నానా హైరానా. యా, దానికోసం పిల్లలకు చూపించడం కోసం. యా, డెఫినెట్లీ. రాజమౌళి తర్వాత కొంచెం బ్రేక్ వస్తుంది కదా అందరికి. బ్రేక్ అంటే అండి, బ్రేక్ రాజమౌళి అది మీరు పెట్టుకోవద్దు. కాంబినేషన్ అనేది ఒక తాళి అనేది ఎలా ఉంటుంది, అన్నీ కలిపితేనే తాళి. ఓన్లీ రాజమౌళి వల్లే ఆర్ఆర్ కాదుగా. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎన్టీఆర్, చరణ్ అండ్ రాజమౌళి, కీరవాణి, సెంధిల్. ఓకే, వీళ్ళందరూ బట్టి అది ఫుల్ క్రాఫ్ట్స్ బట్టి ఆ సినిమా. ఇక్కడ కూడా అంతే. దిల్ రాజు ఏమైనా పిచ్చోడా అన్ని కోట్లు పెట్టి సినిమా తీయడానికి? కంటెంట్ ఉండబట్టే కదా, కంటెంట్ ఉంది కాబట్టే సినిమా తీశారు. అవుట్ ఆఫ్ అంటే యూ కెన్ గివ్ 8, యూ కెన్ గివ్ 9. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ సాంగ్స్ ఆర్ ఎక్సలెంట్. ఓకే, కంటెంట్ ఓకే, అండ్ టేకింగ్ ఆ సాంగ్ జరగండి జరగండి మచ్చా మచ్చా వెళ్తుంది ఇప్పుడే. ఓకే ఓకే, యా. ఇంకా అపార్ట్ ఒకటి కామెడీ అనేది మిస్ అయింది. కామెడీ లేకపోతే సినిమా చచ్చిపోద్దా? ఇంకేం కావాలి చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. అసలు మీకు ఎలా అనిపించింది? కొంతమంది మరి అంటే ప్రొడక్షన్ హౌస్ని చంపేద్దాం అనుకుంటున్నారా, లేదా హీరోకి ఒక ఫరక్ పడదు, ఓ 4 ఫెయిల్యూర్స్ పడ్డా ఫరక్ పడదు హీరోకి. చిరంజీవి అనే అతను 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఫెయిల్యూర్స్ చూశాడు, ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఫామ్. అవునా? చరణ్ని తొక్కేద్దాం అనుకుంటే, తొక్కేసుకుందాం అనుకుంటే శిఖరం మీద ఒక రాయి వేసినట్టు అంతే. ఎగరడం కాదు, అది ఆల్రెడీ శిఖరంలా ఉంది, దాని మీద ఒక రాయి వేస్తే ఏమైంది? యాడ్ అవుతుంది తప్ప ఆ శిఖరానికి ఏం బొక్కబడిపోదు. అది యా, డెఫినెట్లీ. ఎందుకు చెప్పనా, ఇప్పుడు నేను కిడ్స్ని తీసుకొచ్చానంటేనే మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, వాళ్ళు పుష్ప కూడా చూశారు. పుష్పలో వాళ్ళకి ఏం నచ్చింది? ఫైట్స్ నచ్చాయి అన్నారు. ఈ సినిమాలో ఏం నచ్చింది చెప్పండి, మీరు చెప్పండి. పిల్లలకి ఈ సినిమా చూపిస్తే ఏం నచ్చింది చెప్పండి. కలెక్టర్ పాత్ర అని కాదు, నెక్స్ట్ జనరేషన్కి మనం ఒక మెసేజ్ ఇవ్వాలి. ఈరోజు ఓటైనోడు కూడా వచ్చి సినిమాకి రివ్యూ చెప్తాడు. వాడికి అసలు సొసైటీ ఎలా తగలడ్డది ఏంటి వాడికి ఏం తెలియదు. చదువుకోనోడు రివ్యూ ఇవ్వడమే, చదువుకున్నోడు రివ్యూ ఇవ్వడమే. ఓకే, థ్యాంక్ యూ.